ఫ్రెండ్స్ అందరికీ కూడా హ్యాపీ సండే. ఇంకా మా ఆయన గారు చిన్నగూడెం వెళ్ళి చేపలు అయితే తీసుకొచ్చారండి. ఈ మెదిలిపోతున్నాయి, బతుకున్న చేపలేనండి. మెదులుతున్నాయి చూడండి, ఇవ్వండి తోకలు ఊపుతున్నాయి. ఇప్పుడు మా ఆయన గారు ఈ బాగా చేస్తారండి, చూద్దరు కానీ. ఇగోండి చేపలే తీసుకొచ్చారండి మా ఆయన గారు చిన్నగూడెం నుండి. చేపలు అయితే మెదులుతున్నాయి. ఈ 3 చేపలు 2 కేజీలు అయితే వచ్చినాయి. మన కేజీ వచ్చి 140 రూపాయలండి. ఇంకా మా ఆయన గారిని నేనైతే బాగా చేయమన్నానండి. చేపలు మెదులుతున్నాయండి, నాకు భయం వేస్తుంది, మీరంటే బాగా చేయండి అని అన్నానండి. ఇంకా బాగా చేస్తున్నారు. చేపలకి బూడిదైతే రాస్తున్నారండి, ఎందుకంటే చేపలకి పులుసు ఉంటుంది కదండి, అది ఈజీగా రావడానికి బూడిద పాముతున్నారండి మా ఆయన గారు. ఇంకా చేపలు అయితే ఒక్కొక్కటిగా తీసుకుని బాగా చేస్తున్నారు. చూడండి పులుసు మనకి ఎంత ఈజీగా వచ్చేస్తుందో. బూడిద అనేది పామితే పులుసు తొందరగా ఊడిపోద్ది చేపలకి. ఒక్కొక్కటిగా తీసుకుని బాగా చేస్తున్నారండి. 2 చేపలు అయితే బాగా చేసేసారు, 3వ చేప బాగా చేస్తున్నారు. ఇంకా చేపల కూర అయితే వండుతున్నానండి. చేపలు శుభ్రంగా కడిగేసామండి. పసుపు, ఉప్పు, నిమ్మకాయ వేసి కడిగేసాము. చక్కగా తెల్లగైతే వచ్చేసినాయి మనకు చేప ముక్కలు. పక్కన నూనె అయితే కాగిపోయింది. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, కొత్తిమీర, టమాటాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రెడీ చేసి వండించుకున్నానండి. ఇంకా ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు అయితే వేసుకున్నాను నూనెలోను. మనం ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, టమాటాలు మిక్సీ పట్టుకొని వండుకోవచ్చండి. అయితే ఇలాగ పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు ముక్కల కింద కోసి మా నాన్న ఉండేవాడండి. ఎలాగుంటుందో ఏంటో అని ఈసారి నేను ట్రై చేస్తున్నాను. ఎలా ఉంటుందో ఏంటో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్, చూద్దరు కానీ. ఇంకా ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు కొంచెం మగ్గినాయి మనకి. టమాటా ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను నేను. చిన్న చిన్న ముక్కల కింద కట్ చేశాను కదండి, ఉల్లిపాయ ముక్కలు తొందరగా మగ్గిపోతాయి మనకి. ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకుందాం, తొందరగా మగ్గుతాయి. మూత పెట్టుకుంటే చూడండి ఎంత తొందరగా మగ్గిపోయినాయో. కొంచెం పసుపు, సాల్ట్, కారం వేసుకుందాం. కారం మా నాన్న ఇచ్చడని చెప్పాను కదండి, ఇంకా లాస్ట్కి అయితే వచ్చేసింది ఆ కారం. తర్వాత మేము మొన్న ఆడిచ్చామండి కారం. ఆ కొత్త కారం అయితే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. చాలా రెడ్గా అయితే ఉందండి కారం, మొన్న ఆడిచ్చింది. చాలా బాగుంది.
ఇంకా చేప ముక్కలు కడుక్కొని పక్కన పెట్టుకున్నాను కదండి, అవి ఒక్కొక్కటిగా తీసుకుని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మగ్గినాయి కదండి, అందులో వేసుకుందాం. మనం నీళ్ళు పోసుకొని ముక్కలు చేప ముక్కలు అయితే అట్లకి ఉప్పు కారం అనేది పట్టదండి. ఇలాగ మనం నీళ్లు పొయ్యికెత్తమై ఉల్లిపాయ ముక్కల్లో వేయాలండి. అప్పుడు చేప ముక్కలకి ఉప్పు కారం పడతాయి, చాలా బాగుంటాయి అప్పుడు చేప ముక్కలు. చేప ముక్కలు ఒక్కొక్కటిగా తీసుకుని మొత్తానికి అయితే వేసేసానండి. ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టాను. తర్వాత చేప ముక్కలను తిప్పుకుందామండి. ఇంకా అటు కూడా మనకి ఉప్పు కారం పడుతుంది. మీ పద్ధతిలో ఎలా వండుతారో చేపల కూర నా కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. ఈరోజు సండే స్పెషల్ కదండి. నా యూట్యూబ్ ఫ్రెండ్స్ ఎవరెవరు ఏమేమి కూరలు వండుకున్నారో నాకు కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. మాదైతే ఈరోజు చేపల కూర అండి. మనకు ఉప్పు కారం అనేది బాగా పట్టింది చేప ముక్కలకి. నీళ్ళైతే పోసుకుందాం చేప ముక్క ఉడకడానికి. ఆ నీళ్ళు మరిగాక చింతపండు పులుసు పోసుకుందామండి. మన కూర ఎగిరిపోయిందండి. చింతపండు పులుసు వేసుకుందాం. అదిగోండి చింతపండు పులుసు పోసేసుకుంటున్నాను నేను. ఇంకా వీడియో తీసేటప్పుడు మాటలు అయితే చెప్పానండి, అయితే పాటలు ఎక్కేసినాయి. అందుకని నేను మళ్ళీ వాయిస్ చెప్తున్నాను. ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకుందాం. అరిగిపోయిందండి. జీలకర్ర ఎల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం. కొత్తిమీర వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. జీలకర్ర ఎల్లుల్లిపాయ కొత్తిమీర వేసాను కదండి, ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకుందాం. అదిగోండి అయిపోయిందండి పచ్చేపల కూర. గుమ్మగుమ్మలాడే పచ్చేపల కూర రెడీ అండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది పచ్చేపల కూర. టేస్ట్ అయితే చూసి చెప్తాను ఫ్రెండ్స్. చాలా బాగుందండి, సూపర్గా ఉందండి. ఇలా ముక్కల కోసం ఉన్నా కానీ చాలా బాగా నచ్చింది కూర. మా ఆడపడుచు అండి, మా ఆడపడుచు దగ్గరకు వచ్చానండి. నాకు చీర అయితే కొంది. ఇంకా చికెన్ చాలా బాగా ఉండిందండి కూర. భోజనం తినేసాను, డ్రింక్స్ ఇచ్చిందండి. చీర చిన్న వెళ్ళిపోతున్నానండి. ఏ చీర కొందని చూపిస్తానండి.
గన్న కలర్ చీర చాలా బాగుందండి. గ్రీన్ కలర్ జాకెట్ వచ్చిందండి. చీర చాలా బాగుందమ్మా. చీర ఎందుకు అందంటే మా నాన్నగారు చనిపోయారని తీసుకొచ్చి చీర పెట్టిందండి. ఇంకా మా పెద్ద అబ్బాయి మా ఆయన గారు చేపల కూర తిని టేస్ట్ చూసి మన యూట్యూబ్ ఫ్రెండ్స్కి చెప్తామని అన్నారండి. అదిగోండి అన్నము చేపల కూర చాలా బాగుంది, సూపర్గా ఉందని చెప్తున్నారండి మా ఆయన గారు మా పెద్ద అబ్బాయి. చాలా బాగుందండి చేపల కూర.